మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర పవర్ పోయిన తర్వాత, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు పోయిన తర్వాత, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర స్టేటస్ పోయిన తర్వాత దివ్వెల మాధురి ఎక్కడ ఉంటుందో చూసుకోండి. సోషల్ మీడియా కామెంట్లు మాత్రమే కాదు, ఇది కూడా వాణి గారి ఆరోపణ. పోయి 3 నెలలు అయిందిగా. 3 నెలలు అయిందా, 4 నెలలు అయిందా? 4 నెలలు అయిందిగా. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా ఉందేమో ఆయన దగ్గర. నేను చూపించమనండి ఉంటే. అదే ఉందేమో ఎదురుగా ఉన్నారు, అడగమనండి. బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోండి. నాకు మంచి విలువైన మైనింగ్ క్వారీ ఉండేది, అచ్చెన్నాయుడు ఆపేసినాడు. అవును, కరెక్ట్గా రిజల్ట్ 4వ తారీఖు వచ్చింది కదా, జూన్ 4వ తారీఖు సాయంత్రం ఆగిపోయింది. 40 కోట్లు ఆ క్వారీ వల్ల లాస్. నేను కొన్ని ట్రాన్స్పోర్ట్స్ చేశాను, ఆ బిల్స్ ఆపేసినాడు, అదొక 11 కోట్లు. మొత్తం అన్నీ పోయి నిల్ బ్యాలెన్స్తో అప్పులతో ఉన్నాను. గట్టిగా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్కి భోజనం పెట్టేవాడు కూడా ఉన్నాడు. ఇంటి నుంచి గెంటి వేయబడిన తర్వాత, ఇంటిలో అవకాశం లేనప్పుడు, మా అమ్మ దగ్గర వెళ్ళి 1 ఇయర్ ఉన్న తర్వాత, ఏదో ఒక నివాసం ఇప్పుడు ఏర్పాటు చేసుకుని ఉన్న తర్వాత ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు కానీ ఆ సమయానికి భోజనం పెట్టేవాళ్ళు కానీ లేరు. ఈ టైంలో నా దగ్గర ఏముందని మాధురి నా దగ్గర ఉండాలి. అదే ఇప్పుడు మాధురి గారు చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆ ఎఫెక్షన్ మొత్తం అంతా జీవితాంతం కలకాలం ఉంటుందని చెప్పి మీరు నమ్ముతున్నారు. సార్ దేనికైనా టైం నిర్ణయిస్తుంది సార్. మీరు ఈ మాట మీరు అన్నది, ట్రోలర్స్ అన్నది నిజమై ఉంటే టైమే చెప్తుంది. అన్నింటికీ సమాధానం మనం చెప్పేలేం. చాలా ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్తుంది. మా మధ్య ఏ అవగాహన ఉందో, మేము ఏ నిర్ణయంతో ఏ స్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నామో, ఎటువంటి ఆలోచనతో ఉన్నామో మా ఇద్దరు హృదయాలకు తెలుసు, భగవంతుడికి తెలుసు. దీనికి కాలమే నిర్ణయిస్తుంది. అంతేకాని ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటాం, నన్ను చంపేస్తుంది, నన్ను పక్కన పెట్టేస్తుంది అని చాలామంది ఈ రకమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అవన్నీ తప్పని నేను ఖండిస్తున్నాను.